సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్ఎక్స్ గేమింగ్. సో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో మెయిన్గా టాపిక్ గురించి మాట్లాడుకుంటే మీకైతే థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి అర్థమైంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ స్కిల్స్ గురించి అనమాట 2024లో ఇవాళ ఈ వీడియో అయితే మంచిగా ఉండబోతుంది. అంతకన్నా ముందు మీరైతే ఛానల్కి న్యూ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ని హెడ్ షాట్ కొట్టండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా అయితే క్యారెక్టర్ స్కిల్స్ అనమాట. ఈ క్యారెక్టర్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నాయి ఇవాళ ఈ వీడియోలో. సో ముందుగా అయితే క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే జోసెఫ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇవైతే క్లాసికల్ స్క్వాడ్ అనమాట. మెయిన్ అయితే చెప్పడం మర్చిపోయాను. సిఎస్ ర్యాంక్ ఆడేటోళ్ళకి యూస్ఫుల్ అయితే అవ్వబోతున్నాయి. సో చూసుకోవచ్చు, ముందుగా అయితే నేను క్రోనో క్యారెక్టర్ అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పటిలాగే పెట్టుకుంటాను అనమాట. యాక్టివ్ స్కిల్ అయితే మీరు నార్మల్గా మీరు యూజ్ చేసే స్కిల్ అయితే పెట్టుకోండి. చాలామంది స్కైలర్ అయితే ఇప్పుడు యూజ్ చేయలేండి. సో నేను చాలామంది అయితే హోమ్కామ్ అయితే పెట్టుకుంటారు. హోమ్కామ్ గైస్ చాలామంది అయితే అలాక్ ఉండేది గైస్ ఆ ఓల్డెన్ డేస్. ఇప్పుడు ఏం చెప్పలేం లేండి. సో నేనైతే నార్మల్గా CR7 అయితే పెట్టుకున్నాను, అంటే మన క్రోనో బాయ్. సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యాగ్జిన్ అనమాట. మ్యాగ్జిన్ ఎందుకు బ్రో అంటే హెల్త్ అనేది చాలా స్పీడ్గా మెడికిట్ ఉంటుంది కదా, అదైతే స్పీడ్గా ఎక్కించుకోవచ్చు. హెల్త్ కూడా అంటారులేండి. సో అయితే స్పీడ్గా ఎక్కించుకోవచ్చు. మీకు ఒక డౌట్ అనేది వచ్చింటుంది, బ్రో ఎందుకు బ్రో జోసెఫ్ పెట్టుకున్నావు అని. కెలీ ఉంది కదా అని. కెలీ ఏం చేస్తుంది గైస్, కెలీ కూడా పరిగెత్తుంది, కానీ ఇది కూడా పరిగెత్తాడనమాట మనోడు. ఇప్పుడు కొత్తగా ఒక స్పైడర్ మ్యాన్ వచ్చింది, అదైతే మనోడు ఏం చేస్తాడంటే చాలామందికి అది అటాక్ చేసినప్పుడు ఆగిపోతుంది. మనోడికి అంతగా ఎఫెక్ట్ చూపించదు స్పైడర్ లాంటిది, అందుకనే అనమాట మెయిన్. సో సెకండ్ వచ్చేసి క్రోనో గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రోనో అనేది మీరు ఓపెన్ ఫైట్ చేసినప్పుడు హోమ్కామ్ పెట్టుకుంటే హోమ్కామ్ అనేది ఎత్తిపోతుంది గైస్. అదే క్రోనో పెట్టుకుంటే మీకు ఒక కొంచెం వరకు ఐడియా వస్తుందన్నమాట ఎనిమిది ఇక్కడి నుంచి ఏం రష్ చేస్తారని. సో ఇంకోటి వచ్చేసి ఇది క్లాసికల్ స్క్వాడ్లో మెయిన్ రోల్ ఏంటంటే, క్లాసికల్ స్క్వాడ్ అనేది స్మాల్ అనమాట మ్యాప్ అనేది. సో స్మాల్ మ్యాప్లో మెడికిట్ కూడా అంతే స్పీడ్గా పోవాలన్నమాట, అందుకని మ్యాగ్జిన్. సో ఇంకోటి వచ్చేసి ఇది అనమాట. సో దీని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి స్పీడ్గా రివైవ్ కావాలి గైస్. క్లాసికల్ స్క్వాడ్ అంటే పెద్ద మ్యాప్ కాదనమాట. క్లాసికల్ స్క్వాడ్ అనేది చాలా చిన్న మ్యాప్. దాంట్లో మీరు మెయిన్గా స్పీడ్గా అనేటివి చెందాలి, అన్నీ స్పీడ్గా అయిపోవాలన్నమాట. అందుకనే వచ్చేసి ఇది అనమాట. దీని పేరు తవానో ఏదో ఉంది, ఇదే అనమాట. చూసుకోండి, దీన్ని అయితే వేసుకుంటే మీరు ఒక దమ్మున స్పీడ్గా అయితే రివైవ్ అయితే అయిపోతుంది. సో నార్మల్గా అయితే స్పీడ్ మామూలు రివైవ్ చేస్తే పడుతుంది, ఒక 2-3 గంటలైనా పడచ్చు. సో జస్ట్ ఫర్ ఫన్ అనమాట. సో మామూలుగా అయితే లేట్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేస్తారంటే క్లాసికల్ స్క్వాడ్లో ఏమంతగా యూస్ఫుల్ ఏం ఉండదు, కానీ నాకు అడుగున ఎక్కువ పెట్స్ కూడా లేవన్నమాట. సో చూసుకోవచ్చు, నేనైతే పాండాను ఏదో పెట్టాను, బ్యాగ్ మాదిరి ఉంది. సో నేనైతే ఇది పెట్టేస్తాను. కొంచెం నాకు 10 HP ఇస్తుంది అనమాట. చాలామందికి అవసరము, అంటే అది క్లాసికల్ స్క్వాడ్లో నాకైతే 10 HP అయితే కావాలి. సో చూసుకోవచ్చు, ఇదనమాట క్యారెక్టర్ స్కిల్స్ అనేటివి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఇలానే మేము ఇంకా వీడియోస్ నేను నా పార్ట్నర్ చేయాలనుకుంటే మీరైతే కింద కామెంట్ చేయండి గైస్. మన పార్ట్నర్ వచ్చి వీడియో కూడా పెట్టానమాట. మీకు మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, ఈ రెడ్ఎక్స్ గేమింగ్లో అయితే నేను నా పార్ట్నర్ అయితే మంచిగా ఇద్దరం అయితే హార్డ్ వర్క్ చేయబోతున్నాము. హార్డ్ వర్క్ చేసి ఇంకా ముందుకు గ్రోత్ అయితే అవ్వబోతున్నాము. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.